ఎందుకు అవసరం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. హాయ్, myself డాక్టర్ నిరీష, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే సిమ్టమ్స్ తగ్గాక మెడిసిన్స్ ఇంకా అవసరం లేదు, ఫాలోఅప్ ఇంకా అవసరం లేదేమో, ఇప్పుడు బాగుంది కాబట్టి ఇదే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సైకియాట్రీలో సిమ్టమ్ రిలీఫ్, బ్రెయిన్ రికవరీ రెండు ఒకటి కాదు. మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ స్లోగా బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, థాట్స్ మన కంట్రోల్లోకి వస్తాయి. కానీ బ్రెయిన్ స్టెబిలిటీ బిల్డ్ అవ్వడానికి వీక్స్ టు మంత్స్ టైం పడుతుంది. సో ఎర్లీగా మెడిసిన్ స్టాప్ చేస్తే సిస్టమ్ మళ్ళీ ఇంబ్యాలెన్స్లోకి వెళ్తుంది. సడన్గా స్టాప్ చేస్తే కామన్గా జరిగేవేంటి? స్లీప్ డిస్టర్బ్ అవ్వడం, ఇరిటబిలిటీ, రెస్ట్లెస్నెస్, దెన్ యాంగ్జైటీ, లో మూడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ అగైన్ సేమ్ సిమ్టమ్స్తో మళ్ళీ పేషెంట్ కలుస్తారు, డాక్టర్ మళ్ళీ నాకు సిమ్టమ్స్ మొదలయ్యాయి అని. సో ఇన్ ఫాలో అప్ వి డూ 3 ఇంపార్టెంట్ థింగ్స్. 1 డోస్ అడ్జస్ట్మెంట్, 2 సైడ్ ఎఫెక్ట్స్ మానిటరింగ్, 3 స్లో టాపరింగ్. సో సైకియాట్రీ ట్రీట్మెంట్ is not just starting a medication but stabilization, maintenance and tapering. సో ప్లీజ్ సెల్ఫ్ డెసిషన్ తీసుకోకండి. మీరు బెటర్గా ఫీల్ అయితే డాక్టర్తో డిస్కస్ చేసి టాపర్ చేయండి.